హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి రీసెంట్గా జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. సో ఇందుకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి జూలై 15న స్టార్ట్ అయితే అవుతున్నాయి. అండ్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ వచ్చేసి ఆగస్ట్ 5th. మనకి ఈ రిక్రూట్మెంట్లో భాగంగా దాదాపు 44,228 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ మనకి ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి 23 సర్కిల్స్లో జరుగుతుంది. సో మనకి 10th క్లాస్ కంప్లీట్ చేసి ప్రజెంట్ ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ లేని క్యాండిడేట్స్ అయితే తప్పకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మనందరికీ తెలిసిన విషయమే, మీరు ఎంతోమంది క్యాండిడేట్స్ ఇప్పటికీ చూసే ఉంటారు. ఈ జాబ్స్కి చాలా ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి ఎలిజిబిలిటీ కేవలం 10th క్లాస్ కాబట్టి సో 10th కంప్లీట్ అయిన ప్రతి క్యాండిడేట్ అప్లై చేయడానికి ట్రై చేస్తారు. సో ఆ కాంపిటీషన్ అంతటిని తట్టుకొని మీరు జాబ్లో సెలెక్ట్ అవ్వాలి అంటే ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలి. అంటే అప్లికేషన్ టైంలో చాలామంది క్యాండిడేట్స్ కామన్గా కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తుంటారు. సో ఆ మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అంటే మీరు అప్లికేషన్ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఇప్పుడు చెప్పేటివే కాకుండా ఫర్దర్గా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనకి జీడిఎస్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది టోటల్గా 2 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ టైంలో మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ప్రిఫరెన్సెస్ పెట్టుకోవాలి. ప్రిఫరెన్సెస్ కూడా సబ్మిట్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మనందరికీ తెలిసిన విషయమే కదా, ఫీ పేమెంట్ అనేది ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్కి. ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. మెయిల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 100 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. అండ్ వన్స్ మనకి ఫీ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్కి సంబంధించిన ప్రింట్అవుట్ అనేది పీడిఎఫ్ తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఫర్దర్గా మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఆ పీడిఎఫ్ అడుగుతారు కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రింట్అవుట్ అయితే తీసి పెట్టుకోండి. సో మీకు స్టెప్స్ ఏంటి అనేది అర్థమైంది కదా. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాని తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఆ అప్లికేషన్లో ప్రిఫరెన్సెస్, పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్, మార్క్స్ వీటితో పాటు ఫీ పేమెంట్ చేయాలి. దాని తర్వాత ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాలి. సో ప్రతి స్టేజ్లో కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి అనేది ఒక్కొక్కటిగా చెప్తాను. సో అంతకన్నా ముందు ఫస్ట్ రిజిస్ట్రేషన్. చాలామంది క్యాండిడేట్స్ కమెంట్ సెక్షన్లో అడుగుతుంటారు, అక్క నేను ప్రీవియస్గా చాలాసార్లు జీడిఎస్కి అప్లై చేసుకున్నా, అందుకు సంబంధించిన ఓల్డ్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ అనేవి నా దగ్గర ఉంది. సో లాస్ట్ టైం అప్లై చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్తో ప్రజెంట్ నేను అప్లికేషన్ ప్రాసెస్కి ప్రొసీడ్ అవ్వచ్చా అని అడుగుతారు. సో అలా చేయకూడదు. ఖచ్చితంగా మీరు ఫ్రెష్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అండ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోవాలి. సో ఈ డౌట్ అయితే క్లియర్ అయిందనేసి అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీరు ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి డీటెయిల్స్ ఏమేమి ఎంటర్ చేస్తామంటే అందులో మనం పర్సనల్ డీటెయిల్స్ అంటే ఫస్ట్ వచ్చేసి నేమ్ ఉంటుంది. సో నేమ్లో చాలామందికి ఫస్ట్ నేమ్ అంటే ఏం ఎంటర్ చేయాలి, సర్నేమ్ ఎంటర్ చేయాలా లేదంటే మా సొంత పేరు ఎంటర్ చేయాలా. సో మీరు ఈ డౌట్స్ అన్నీ ఏవి పెట్టుకోకండి. మీకు ఎస్ఎస్సి మెమోలో డీటెయిల్స్ ఎలా ఉంటే అలా ఎంటర్ చేయండి. సో మనకి రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్గా 10th క్లాస్ బేసిస్న కదా, అంటే మనకి ఎస్ఎస్సి మెమోలో ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో ఎగ్జాక్ట్గా మనకి అప్లికేషన్లో కూడా అవే డీటెయిల్స్ ఉండాలి. చిన్న మిస్టేక్ ఉన్నా కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు సెలెక్ట్ అయినా కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో వెరిఫికేషన్ టైంలో వాళ్ళు మీ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేశారనుకోండి, మీరు ఖచ్చితంగా రిజెక్ట్ అవుతారు. సో అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అంటే మీ ఎస్ఎస్సి మెమో దగ్గర పెట్టుకొని ఎగ్జాక్ట్గా అందులో మీ నేమ్ ఎలా ఉంటే అలా ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ నేమ్. సో చాలామంది క్యాండిడేట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డ్ మీద ఒక పేరు ఉంది, ఎస్ఎస్సి మెమోలో ఒక నేమ్ ఉంది, ఏది ఎంటర్ చేయాలని అడుగుతుంటారు. సో కామన్గా ఎస్ఎస్సి మెమో మెయిన్ కాబట్టి ఎస్ఎస్సి మెమోలో ఏది ఉంటే అది ఎంటర్ చేయండి. బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, ఓకేనా.
నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇవైతే చాలా ఇంపార్టెంట్. మనకి నేమ్ ఎంత ఇంపార్టెంటో మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి కూడా అంతే ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి యాక్టివ్గా ఉండేలాగా చూసుకోండి. అంటే మొబైల్ నెంబర్ ఎప్పుడు మీరు రీఛార్జ్ చేసుకునే మొబైల్ నెంబర్నే అక్కడ ప్రొవైడ్ చేయండి. అలాగే మెయిల్ ఐడి కూడా మీరు ఎప్పుడు యూస్ చేసేదే ఇవ్వండి. లేదు మేము మా మెయిల్ ఐడి మర్చిపోయాము లేదంటే గుర్తులేదు అనుకుంటే తప్పకుండా కొత్తది ఒకటి క్రియేట్ చేసుకొని అక్కడ ఎంటర్ చేయండి. ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ టైంలో ఒక మొబైల్ నెంబర్ ఇచ్చారనుకోండి ఇన్యాక్టివ్ది, మీకు అప్లికేషన్ టైంలో ఓటీపీ అడుగుతుంది. సో మీరు ఇన్యాక్టివ్గా ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళిపోతుంది. బట్ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ రాదు అక్కడ. సో మీరు ఏమంటారు, అక్క నాకు ఓటీపీ రావట్లేదు, ఏం చేయాలి, మొబైల్ నెంబర్ కరెక్టే ఎంటర్ చేసినా కానీ రావట్లేదు అంటుంటారు. సో కామన్ అదే అనమాట. మీరు ఇన్యాక్టివ్ మొబైల్ నెంబర్స్ ఇవ్వడం వల్ల ఓటీపీస్ రావు. కాబట్టి ఖచ్చితంగా యాక్టివ్ ఉన్న మొబైల్ నెంబర్స్ని ఇవ్వండి. అండ్ ఓటీపీ అనే కాదు, ఫర్దర్ ప్రాసెస్ కూడా లైక్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అండ్ ఏ డాక్యుమెంట్స్ తేవాలి, ఎక్కడెక్కడికి రావాలి, ఆ డీటెయిల్స్ అన్నీ మీకు మెసేజెస్ ద్వారానే వస్తుంటాయి. కాబట్టి మీ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఖచ్చితంగా యాక్టివ్గా ఉండేలాగా చూసుకోండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ అది కంప్లీట్ అయిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్. మీరు ఒక్కటే పాయింట్ కంప్లీట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీ అప్లికేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు మీ ఎస్ఎస్సి మెమో పక్కన పెట్టుకొని ఏ డీటెయిల్స్ అయితే మీ మెమోలో ఉంటాయో అవి అక్కడ ఎంటర్ చేయండి. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ మీరు ఏ కేటగిరీ అయితే అది ఎంటర్ చేయండి. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్. సో నిన్న అనుకుంటా ఒక క్యాండిడేట్ అడిగారు మనకి, అక్క నేను ఓబీసీ క్యాండిడేట్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో అప్లై చేసుకోవచ్చు, మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు, కానీ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే రెండిట్లలో అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో అలా చేసుకోవడానికి వీలుండదు. ఏదైనా ఒకదానికి అన్రిజర్వ్డ్ అయితే అన్రిజర్వ్డ్, లేదంటే ఓబీసీ, రెండిట్లలో ఏదో ఒకదానికి మాత్రమే చేసుకోవడానికి ఉంటుంది, కానీ రెండిటికి మాత్రం చేసుకునే ఛాన్స్ ఉండదు. సో పర్సనల్ డీటెయిల్స్కి సంబంధించిన మిస్టేక్స్ కామన్గా చేసేవి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ మనకి అక్కడ ప్రజెంట్ అడ్రస్ అడుగుతుంది, పర్మనెంట్ అడ్రస్ అడుగుతుంది. సో మీకు రెండు అడ్రస్లే సేమ్ అనుకోండి, ఏ ప్రాబ్లం లేదు. బట్ డిఫరెంట్ అనుకోండి, ఖచ్చితంగా మీ ప్రజెంట్ అడ్రస్ ఇవ్వండి, పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి. ఎందుకంటే మనకి వన్స్ మీరు జాబ్లోకి సెలెక్ట్ అయిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్ అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ కోసం మీరు ఖచ్చితంగా మీ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ప్రజెంట్ అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. ఎందుకంటే మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీ అపాయింట్మెంట్ లెటర్ అనేది మీరు ప్రజెంట్ మెన్షన్ చేసిన అడ్రస్కే వెళ్ళిపోతుంది. కాబట్టి అలాగే మీరు ట్రైనింగ్కి సంబంధించిన లెటర్స్, అపాయింట్మెంట్ లెటర్స్, ఇలా ఏ డాక్యుమెంట్స్ వచ్చినా కూడా మీరు ప్రజెంట్లో మెన్షన్ చేసిన అడ్రస్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ప్రజెంట్ అడ్రస్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా మెన్షన్ చేయండి. అండ్ దానితో పాటు పిన్ కోడ్ కూడా తప్పకుండా ఇవ్వండి. ఎందుకంటే మనకి ఒకే నేమ్తో 2-3 విలేజెస్ కూడా ఉంటాయి. సో అలాంటి ఏమైనా మిస్టేక్స్ని అవాయిడ్ చేయడం కోసం ఖచ్చితంగా పిన్ కోడ్ కూడా కరెక్ట్గా మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మార్క్స్, గ్రేడ్స్, పాయింట్స్. అక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మేము మార్క్స్ ఇవ్వాలా, గ్రేడ్స్ ఇవ్వాలా, పాయింట్స్ ఇవ్వాలా అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో మీ మెమో పైన ఏది ఉంటే అది ఇవ్వండి. సో మా మెమో పైన 2 ఉన్నాయి, మార్క్స్ ఉన్నాయి, గ్రేడ్ ఉంది, లేదంటే గ్రేడ్ ఉంది, పాయింట్స్ ఉంది. సో మీరేం చేయాలి అంటే అక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ స్టేట్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అని. మీరు స్టేట్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోగానే అక్కడ మీకు డైరెక్ట్ చూపిస్తుంది. లైక్ 2016 బ్యాచ్ అనుకోండి, మీకు అక్కడ గ్రేడ్స్ అని చూపిస్తుంది, లేదా పాయింట్స్ అని చూపిస్తుంది. సో అలా మీరు డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. మీ మెమోలో ఏది ఉంటే అక్కడ అది పెట్టేస్తే సరిపోతుంది. అండ్ పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి అంటే కూడా మనకి చాలామంది డౌట్స్ అడుగుతారు. పర్సంటేజ్కి సంబంధించి కూడా నేను అది క్లియర్గా సపరేట్ వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో అయితే మీరు ఒకసారి చెక్ చేయండి ఆ కన్వర్షన్స్కి సంబంధించి. సో మార్క్స్, గ్రేడ్స్, పాయింట్స్ క్లియర్ అయింది కదా. మీరు స్టేట్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అక్కడ అది డిస్ప్లే అయిపోతుంది. మీరు మార్క్స్ పెట్టాలా, గ్రేడ్స్ పెట్టాలా, పాయింట్స్ పెట్టాలి అని. నెక్స్ట్ అది కంప్లీట్ అయిన తర్వాత ప్రిఫరెన్సెస్.
సో ప్రిఫరెన్సెస్కి వచ్చేసరికి మనకు అక్కడ చాలా విలేజెస్ చూపిస్తుంది, లైక్ 20 to 30 విలేజెస్ చూపిస్తుంది, మనల్ని ప్రిఫరెన్సెస్ అన్నీ పెట్టుకోమంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓబీసీ కేటగిరీ కింద అప్లై చేసుకున్నారనుకోండి, మీకు అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఉన్న వేకెన్సీస్ చూపిస్తుంది, అలాగే ఓబీసీ కేటగిరీకి ఉన్న వేకెన్సీస్ని కూడా చూపిస్తుంది. సో చాలామంది క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే ఓకే అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న విలేజెస్ మాకు కొంచెం దగ్గరగా ఉన్నాయి, అందులో అప్లై చేసుకుంటా అనేసి అప్లై చేసుకుంటారు. సో మీరేం చేయాలి అంటే మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీ కేటగిరీకి సంబంధించింది పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓబీసీ కేటగిరీకి అప్లై చేసుకుంటే మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఓబీసీ కేటగిరీకి సంబంధించిన విలేజ్ని పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇన్ కేస్ మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీది పెట్టుకున్నారనుకోండి, ఓపెన్ కేటగిరీలో చాలామంది క్యాండిడేట్స్ ఉంటారు. సో మీకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, లేదంటే మీకు వాళ్ళకి సేమ్ మార్క్స్ ఉన్నా కూడా మీకన్నా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఆ జాబ్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ కేటగిరీకి సంబంధించిన విలేజెస్ని ఫస్ట్ ప్రిఫరెన్సెస్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ దానితో పాటు మనకి ప్రిఫరెన్సెస్ పెట్టుకునే టైంలోనే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ కావాలి అనుకుంటున్నారు అనేసి కూడా అడుగుతారు. సో మీరు వేరే స్టేట్స్కి అప్లై చేసుకున్నా పర్లేదు, కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రం మీ ఓన్ స్టేట్లోనే పెట్టుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్త్ ఈస్ట్లోకి అప్లై చేసుకుంటున్నారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడా నార్త్ ఈస్ట్లో పెట్టుకున్నారనుకోండి, ఒక 1 day డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం 2-3 days జర్నీ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయడం కోసం ఏంటి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మీ హోమ్ టౌన్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ నుంచి అప్లై చేసుకుంటే తెలంగాణలో మీ డిస్టిక్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ పెట్టుకోండి, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఫర్దర్గా ఫైనల్గా వచ్చేసి మనకి ప్రింట్అవుట్, ఖచ్చితంగా ప్రింట్అవుట్ అయితే తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే చెప్పాను కదా, సెలెక్ట్ అయిన తర్వాత ప్రింట్అవుట్ అయితే అడుగుతారు. సో అదైతే మీ దగ్గర ఎప్పటికీ ఉండాలి. ఫర్దర్గా మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే దానిపైన ప్రీవియస్గా వీడియో అయితే చేశాను, అందుకు సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.